వాక్యం చెప్పేటప్పుడు అక్కడిక్కడ తిరగొద్దు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మీ పాదాలకు స్తుతి చెల్లిస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి మరొక తరుణాన మీ యొక్క మాటలు వినడానికి, మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి మా జీవితంలో మరొక అవకాశాన్ని మీకు ప్రసాదించారు. అందుని బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. మీ యొక్క మాటలు మేము విలుచుండగా మంచి జ్ఞానాన్ని, సమయోచితమైన జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. వినగల చెవులను, గ్రహించగల మనసును ప్రసాదించండి. మీ మాటలను మేము అపార్థం చేసుకోనకుండా మీ మాటల ప్రకారం మేము జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని అర్థిస్తూ క్రీస్తు యేసు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి పేరట శుభములండి. మరి ఈరోజు ఒక మంచి సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. బలాఢ్యుడు బలహీనుడాయన. బలాఢ్యుడు బలహీనుడాయన. న్యాయాధిపతుల గ్రంథము బైబిల్లో తెరిచి న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము. ఎవరు బలాఢ్యుడు, మరి ఆ బలాఢ్యుడు ఎలా బలహీనుడు అయ్యాడన్నది ఈరోజు మనమందరం కలిసి తెలుసుకుందాం. ఈ మాటలు విన్న తర్వాత యవన దశలో ఉన్న ఆడవాళ్ళైనా మగపిల్లలైనా మనం ఎలా కాపాడుకోవాలన్నది దేవుడు ఈ పాఠం ద్వారా నేర్పించబోతున్నాడు. 13వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనం మనం చదువుదాం. ఇశ్రాయేలీలు పాలు తేనె ప్రవహించి ప్రదేశానికి వచ్చిన తర్వాత దేవుడు పంచిపెట్టిన స్వాస్థ్యం, ఆ స్వాస్థ్యము వారు అనుభవిస్తూ దేవుని ఏలికలో వారు ఉన్నారు, దేవుని పరిపాలనలో వారు ఉన్నారు. దేవుడు న్యాయాధిపతులు నిలబెట్టి న్యాయాధిపతుల ద్వారా దేవుడు ఒకప్పుడు ఇశ్రాయేలును పరిపాలించాడు. ఆ పరిపాలన బాగులేదని ఇశ్రాయేలీలు లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలని కోరుకున్నాడు. ఎందుకో ఏంటంటే నాకు ఒకటి అర్థం కాదు. ఈరోజు సంఘాలలోనైనా కుటుంబాలలోనైనా ప్రతి ఒక్కరికి మన ఇంట్లో మనకు నచ్చదు. ఎందుకో లోక మర్యాదనే కావాలనుకుంటారు. ఆనాడు ఇశ్రాయేలీలు కూడానండి, సంఘం సమాజం నచ్చల, దేవుని పరిపాలన వారికి నచ్చలేదు. లోక మర్యాద, రాజు కావాలి. ఇకపోతే దేవుని పిల్లలారా, న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు తప్పు చేయడం, దేవుడు శిక్షించడం, ఆ శిక్షలో మరల వారు మొరపెట్టడం. ఎలా అయినా తండ్రి కదండి, తండ్రి కదండి. మన మధ్య ఒక తండ్రి ఉన్నాడు ఇక్కడ, ఆనంద్ గారు వాళ్ళ కుమారుడు. వీటిని పేరేం పేర్రా? ఇమానియల్. వాడు ముద్దొస్తే ముద్దించుకుంటాడు, వాడు కోపం పేరు సర్తాడు. అంటే తండ్రి మనస్సు ఏంటో తెలుసండి. కోపం వచ్చింది అనుకోండి, 2 లెంబకాయలు ఇటు అటు. ప్రేమ వచ్చింది అనుకోండి, వాడిని ముద్దించుకుంటాడు. అంటే ఇది ఎవరి ద్వారా నేర్చుకున్నాం మనము? మన కన్న తండ్రి అయిన దేవుని ద్వారా నేర్చుకున్నాం. ఇశ్రాయేలు తప్పు చేయగానే దేవుడు శిక్ష ఎవరికో అప్పగించడం అంతే. వారు మరలా మొరపెట్టగానే దేవుడు మనసు కరుణించి, వెన్నెలంటుందండి దేవుని మనసు తెలుసండి, వెన్నెల కరిగిపోతుంది. మరలా న్యాయాధిపతులను పంపించి వాళ్ళని రక్షించి వారిని సురక్షితంగా బ్రతికించజేయడం. అలాగే 13వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయులకు అప్పగించాడండి. 1 రోజా 2 రోజులండి,
40 సంవత్సరాలు ఫిలిస్తీన్లకు అప్పగిస్తే ఫిలిస్తీన్లు ఇశ్రాయేలును ఆడుకున్నారండి. ఒక ఆట ఫుట్బాల్ ఆడుకున్నారండి. ఇక 2వ వచనం, ఆ కాలంన దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడునైన మనోహ అను ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కాపురం లేకుండా ఉండెను, కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయేను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. ఎందుకు? బలవంతుడిని పుట్టించబోతున్నాడు దేవుడు. ఫిలిస్తీన్లు బలవంతులండి. ఫిలిస్తీన్లలో నుండి వచ్చిన వాడు ఎవరో తెలుసా? గొల్యాతు, ఆజానుభావుడు. సౌలే ఆజానుభావుడు అంటే సౌలు గొల్యాతును చూసి భయపడ్డాడండి. ఫిలిస్తీన్లు బలవంతులు ఉన్నారు. ఆ బలవంతులను కొట్టడానికి వారికంటే బలవంతుడైన ఒకరిని పుట్టించాలి. ఇశ్రాయేలును కాపాడాలి. ఫిలిస్తీన్ల చేతుల నుండి వారిని విడిపించాలి. ఇదండి దేవుని సంరక్షణ. దేవుని చేతిలో మనం ఉన్నామనుకోండి, దేవునికి మనకు మధ్య సత్సంబంధాలు ఉన్నాయనుకోండి, మనం శ్రమల పాలైనా, ఇబ్బందుల పాలైనా, ఇరుకుల పాలైనా దేవుడు మనల్ని విడిపిస్తాడు. మొరపెట్టారు, దేవా 40 సంవత్సరాలు అవుతుంది, ఫిలిస్తీన్లు మమ్మల్ని ఒక ఆట ఆడుకుంటున్నారు, ఇంకెన్ని రోజులు తండ్రి అని మొరపెట్టగానే ఓకే, ఇప్పుడు బుద్ధి వచ్చిందా? వచ్చింది. ఇక ఒక బలవంతుని పుట్టింపబోతున్నాడు. చూడండి 3వ వచనం, నీవు గర్భవతి కుమారుని కందువు. చెప్తున్నాడండి. దేవుడి నియమ నిబంధనలు ఎలా ఉంటాయంటే ముందే చెప్తాడు. చెప్పిన తర్వాత మాట వినకపోతే అప్పుడు కోపడతాడు దేవుడు. దొంగ దెబ్బ తీసేవాడు దేవుడు కాడు. అదే కదండి, దొంగ దెబ్బ తీసేవాడు దేవుడు కాడు. ముందు జాగ్రత్తగానే చెప్తున్నాడు. చూడండి, కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు పుట్టబోయే ఆ శిశువు గురించి. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఏం వేయకూడదు? మంగళుడు వచ్చి కత్తిరించకూడదు, కత్తే వేయకూడదు, కత్తెర వేయకూడదు. ఆ బిడ్డ గర్భంన పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై. వాడు ఎందుకు పుడుతున్నాడో తెలుసా? నా కొరకు ప్రతిష్ఠింపబడిన వాడై. వాడు నావాడు, వాడిని నేను భూమి మీదకి రప్పిస్తున్నాను నా పని నిమిత్తం అంటున్నాడు దేవుడు. మనం ఎందుకు వచ్చాం? మనం మన పనుల నిమిత్తం వచ్చాం కదండి. కొందరేమో చదువుకోవడానికి, కొందరేమో ఈతలు వేయడానికి, కొందరేమో ఏంటంటే మోటార్లు నడిపించడానికి, కొందరేమో ఇంజనీర్ ప్లానింగ్ చేయడానికి. మనం వచ్చాం భూమి మీదకి. కానీ దేవుడు ఏమంటారు తెలుసండి? తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టిన ఆమెతో అనగా. అంతే. ఆ స్త్రీ తన పెనిమిటి యుద్ధకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యుద్ధకు వచ్చిన, అతడు రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడ నుండి వచ్చెను నేను ఎరుగను. అతడు తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలకించుము, నీవు గర్భవతి కుమారుని కందువు, కాబట్టి నువ్వు ద్రాక్షరసంనే కానీ మద్యంనే కానీ త్రాగకూడదు, అపవిత్రమైనది నేను తినకూడదు. ఆ బిడ్డ గర్భంలో పుట్టిన మొదలుకొని చనిపోయే వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడు యుండునని నాతో చెప్పను. చనిపోయేంత వరకు మనం కూడా అంతేనండి. దేవునికి నాజీరు చేయబడిన వారం. కోట్ల కణాలలో ఒక కణాన్ని తల్లి గర్భంలోకి పంపించి హండంలో ఫలదీకరణ చిందించి ఒక కణం 10, 100, 1000, 1,00,000 కోట్ల కణాలుగా ఫలదీకరణ చేయించి కాళ్ళు చేతులు అవయవ నిర్మాణం తల్లి గర్భంలో దేవుడు మనకిచ్చి భూమి మీదకి పంపించాడు. దేని కొరకు? చచ్చేంత వరకు నా పని కొరకు నీవు ఉండాలని. మర్చిపోయామండి మనం.
ఒక్కొక్కసారి బాధేస్తుందండి. ఈరోజు ఎన్ని ఫ్యామిలీలు రాలేవు చెప్పండి? దేనికోసం అనుకున్నారు? మా పని. కట్టుకొత్తలు చెప్తారండి ఏమన్నా అంటే. చెప్తారా చెప్పరా చెప్పండి? నిజం ఒప్పుకుంటారండి? మనిషి పతనానికి హేతువైన అబద్ధమే. నిన్న మొన్న మనము చదువుకున్నాం కదండి, పాఠం నేర్చుకున్నాం కదండి. మనిషి పతనానికి హేతువైన అబద్ధమే కారణం. ఎన్నో కారణాలలో ఒక అబద్ధం మనిషిని పతనం చేస్తుంది. దేవుని పిల్లలారా, చనిపోయేంత వరకు ఆ బిడ్డనట నాకు నాజీరు చేయబడ్డాడు, ప్రతిష్ఠిత చేయబడ్డాడు, వాడు నా కొరకే, నేను నీ గర్భంలోకి పంపిస్తున్నాను అన్నాడు. నువ్వు గర్భవతిగా లేను, గొడ్రాలను కానుకో లేదని తల్లడిల్లుతున్నావు కదా తల్లి. ఓకే, నా బిడ్డను నీ గర్భంలోకి పంపిస్తున్నాను. నీ గర్భంలో అవయవ నిర్మాణం చేసుకొని ఇదిగో లోకానికి వస్తాడు. అలా చేయకండి. అదండి ప్రక్రియ. మనం అనుకుంటున్నాం మన పిల్లలు చూసి ఇటు నా బంగారం, నా కన్నా, నాకున్న అనుకొని మనం అనుకుంటున్నాం. వారు మన పిల్లలు కాదు, దేవుని పిల్లలు. మన గర్భం గుండా భూమి మీదకి పంపించాడు. అంతే కదండి? అంతే, రైట్. ఇక చూడండి, ఇంకో వచనం చూద్దాం. చెప్పిన ప్రకారంగా జరిగిందండి. అదే అధ్యాయము 24వ వచనం చూడండి. 24వ వచనం. తరువాత ఆ స్త్రీ, ఏ స్త్రీ? దేవదూత వచ్చి మనోహ భార్యకు చెప్పింది కదండి, గొడ్రాలు కానుపులేంది. ఆ స్త్రీ అట 24వ వచనం, ఆ స్త్రీ కుమారుని కానీ అతనికి సంసోను అని పేరు పెట్టాడు. ఆ బలాఢ్యుడు ఎవరో తెలుసండి? సంసోను. సంసోన్ అంటే ఎవడురా పాట ఉంది కదండి, బలమైన బలాఢ్యుడని పాట కట్టారండి. మేము నా చిన్నతనంలో సండే స్కూల్లో పాట పాడేవారు అండి. నా చిన్నతనంలో పాట పాడేవారు, సంసోను బలాఢ్యుడని. దేవుడు చెప్పిన ప్రకారంగా ఆవిడ గర్భం ధరించింది. ఆవిడ ఒక మనుషుని కంది. ఆ మనుషునికి సంసోను అని పేరు పెట్టింది. రైట్. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను, మరియు యెహోవా ఆత్మ జోర్యాకును ఎస్తేయోలకును మధ్యనున్న మహానాదేనులో అతన్ని రేపుటకు మొదలుపెట్టెను. ప్రారంభమైంది, పని ప్రారంభించాడంతే. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు సంసోనులో దిగడం, సంసోను రెచ్చిపోవడం. నిజంగండి, బలమైన కార్యాలు, పనులు ఎన్ని చేశాడండి. కోకొల్లలుగా చేశాడండి. ఈ సంసోను గారి గురించి క్రొత్త నిబంధనలో పౌలు గారు ఒకసారి గుర్తు చేసుకుంటూ హెబ్రీలకు రాసిన పత్రిక విశ్వాస వీరుల జాబితాలో సంసోను గారి పేరు ఎక్కింది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32, 33 చదువుదామండి. 32, 33. ఇకను ఏమి చెప్పుదుము? గిద్యోను, బారాకు, సంసోను విశ్వాసుల జాబితా ఇది. సంసోను ఏం చేశారట వీరు? చదవండి. యోప్తా, దావీదు, సమూయేలును వారును గూర్చియు, ప్రవక్తలను గూర్చియు వివరించుటకు నాకు సమయము సరిపోదు కానీ వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారము తప్పించుకొనిరి, బలహీనముగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలులై అన్యుల సేనలను పారదోలిరి. బలాఢ్యులు, అందులో ఒకడే సంసోను గారు. ఇక సంసోను బలాన్ని మనం చూద్దాం, అంతే కదండి. బలాఢ్యుడు, బలహీనుడు. ఆయన ఎలా అయ్యాడు బలహీనుడు? ఏంటి కారణం?
ఆయన బలం ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారము ఆయనకిచ్చిన ఒక సీక్రెట్, చెప్పనంత వరకు బలము గలవాడే, బలవంతుడే. నిజంగా దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరికి దేవునికి మనిషికి మధ్య సత్సంబంధాలు ఉంటాయి. అది ఎప్పటికీ కూడా మన మనసులోనే ఉంచుకోవాలి తప్ప ఇంకెవరికి చెప్పకూడదు. అంతే కదండి. అలానే ఏదో దర్శన రూపకంగా దేవుడు నాతో మాట్లాడతాడని, లేకపోతే కలలో నాతో మాట్లాడతాడని, లేకపోతే నాకు తెలియజేస్తాడని, అవన్నీ కాదు. సీక్రెట్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి. ఒకటి మన మనసులో ఏముండాలంటే, దేవునికి నాకు మధ్య ఒక బంధం, ఒక ఒడంబడిక. నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను? దేవుని పని మీదనే వచ్చాను, దేవుని కోసం బ్రతకడానికి నేను వచ్చాను అన్నది ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. మర్చిపోయామా మన పని అయిపోయినట్టే. సంసోను గారు సందర్భం వచ్చినప్పుడు ఒకానొక కాలంలో మర్చిపోయాడంటే, మర్చిపోయి ఆయన బలాన్ని బలహీనుడిగా మారిపోయాడు, బలవంతుడు బలహీనుడిగా మారిపోయాడు. చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 24-25 వచనం చూద్దాం. బలవంతుడుగా ఉన్నప్పుడు ఎలా విడజిమ్ముకొని వెళ్ళాడు. ఈ సంసోను గారి గురించి అండి న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయము, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16, 4 అధ్యాయాల్లో సంసోను గారి జీవిత చరిత్ర దేవుడు రాయించాడు. ఇక ఇప్పుడు 13వ అధ్యాయము 24 వచనాన్ని చదువుతామండి. కన్నది కదా, అది చదువుకున్నాం కదా. రైట్. 14వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదామండి. 14వ అధ్యాయం 5-6 వచనాలు. సంసోను తల్లిదండ్రులు తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చెను. కొదమ సింహం అండి బలవంతుడుగా ఉన్నప్పుడు సింహాన్ని, అక్కడ మనం చదువుకున్నాం కదా ఎబ్రీయులకు రాసిన పత్రికలో, సింహాల నోళ్ళు కూడా మూచారు, సింహాల నోళ్ళను తెరిచారు. ఇక చూడండి, కొదమ సింహం వచ్చేసిందట. వచ్చినప్పుడట యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్టు అతడు దానిని చీల్చివేసాను. ఒక కొదమ సింహాన్ని ఒక మనిషి ఒక మేకపిల్లను చీల్చినట్టుగా చీల్చాడంటే ఎంత బలం అండి, ఎంత బలం అండి. ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చాను. ఇక 15వ అధ్యాయము చదువుదాం. 15వ అధ్యాయము 1వ వచనం చదువుదామండి. 1వ వచనం. కొన్ని దినములైన తర్వాత గోధుమల కోత కాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి, అంతఃపురంలోనున్న నా భార్య యుద్ధకు నేను పోవుదుననగా ఆమె తండ్రి లోపలికి అతనికి వెళ్ళనీయక నిశ్చయముగా ఆమెను నీవు ద్వేషించిననుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చిదనని ఆమె చెల్లెను ఆమె కంటే చక్కనిదిగా ఆమెకు ప్రతిగా నీకుండనిచ్చిదని చిత్తగించుమనెను. అప్పుడు సంసోను, నేను ఫిలిష్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధుడయ్యుందునని వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకను త్రిప్పి 2 తోకల మధ్యను ఒక్కొక్క దివిటి కట్టి ఆ దివిటిలో అగ్ని మండజేసి ఫిలిష్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనించింది. 300 నక్కలను పట్టుకున్నాడట అండి. ఒక్క నక్కను పట్టుకోవడానికి మన వల్ల కాదు. ఆలోచించండి, 300 నక్కలండి మామూలు మాటనండి. ఒక కుక్కను హ్యాండిల్ చేయలేకపోతాం మనం. కానీ బలవంతుడైన బలాఢ్యుడు సంసోను గారు 300 నక్కల తోకలను పట్టుకొని ఒక్కొక్క 2 నక్కలకు 2 తోకలకు పట్టేసి ఒక దివిటి పెట్టేశాడంట. అంటే రోబోట్ లెక్క. అంతే కదండి. నేను అబుదాబిలో జాబ్ చేసేటప్పుడు అండి మిలిటరీ డిపార్ట్మెంట్లో రోబోట్స్ ఉపయోగించేవారు.
రోబోట్కు ఏం చేసేవారమంటే బాంబును పెట్టేసి ఒక 50 మీటర్లు 100 మీటర్లు దాకా దాన్ని పోనిచ్చి బాంబ్ బ్లాస్ట్ చేసేవారు. ట్రైనింగ్, మిలిటరీకి ట్రైనింగ్ ఇచ్చేవారు. మేము మిలిటరీకి ట్రైనింగ్ ఇవ్వాలి. అలా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అండి, అదే మనిషి దగ్గర ఉంటే మనిషికి కూడా ప్రమాదం జరగవచ్చు. కనుక రోబోట్కు బాంబు పెట్టి దానికి టైమర్ సిస్టమ్ సెట్ చేసి ఆ రిమోట్ కంట్రోల్ మా దగ్గర ఉండేది, అఫీషియల్స్ దగ్గర. మేము వారికి సహాయకంగా ఉండేది, టెక్నీషియన్స్ కదండి. ఏదైనా పవర్ ఆఫ్ అయినా, ఏదైనా బ్యాటరీ ఛార్జ్ కాకపోయినా వారికి మెయింటెనెన్స్గా మేము ఉండేవారం. ఇక వాళ్ళు 100 మీటర్లు తీసుకెళ్ళి దాన్ని బ్లాస్టింగ్ చేసేవారండి. అది రోబోట్ ద్వారా బ్లాస్టింగ్ చేయబడుతుంది. అప్పుడు సంసోను గారు అప్పుడు టెక్నాలజీ లేదు, కానీ టెక్నాలజీ అనేది వాడాడు. మరి ఫిలిష్తీయుల చేలన్నీ కాలిపోవాలి కదా. నేను కాల్చాలంటే ఒక్కొక్క దిగుతో ఒక్కొక్క పంట ఎందుకు నేను పెట్టాలి, నాకేంటి అవసరం? 300 నక్కలు పట్టేసుకున్న 2 నక్కలు 2 తోకలు ఒక దివిటి. అలా 300 నక్కల కంటే ఎంతంటే 150 దివిటీలు పెట్టేసి ఫిలిష్తీయుల చేలలోకి పంపించేశాడు. మొత్తం కాల్చబడ్డాయి. ఎందుకు అంపని చేశాడంటే, ఫిలిష్తీయుడు సంసోను గారి భార్యను ఇంకొకడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అక్కడ బాధపడ్డాడు సంసోను గారు. అసలు దేవుని పిల్లలారా, సంసోను గారు తప్పటడుగు వేయడమే అక్కడ ఆరంభమైందండి. దేవుడు ఇశ్రాయేలుకు చెప్పాడు, నాయనా, నీ జాతిలోనే నీ పిల్లలను నువ్వు పెళ్లి చేసుకోవాలి, వేరే జాతిలోకి నువ్వు వెళ్ళకూడదు. పెరిజీలు కానీ, హివ్వీలు కానీ, ఫిలిష్తీయులు కానీ, వీరి జాతిలో నుండి మీరు చేసుకోకూడదు, మీరు పిల్లల్ని ఇవ్వకూడదు. ఇశ్రాయేలులోనే మీరు పెళ్ళిళ్ళు చేసుకోవాలని చెప్పాడు. అప్పటికి మనోహ తల్లి గారు కానీ చెప్తున్నారు, నాయన, సున్నతి లేని ఫిలిష్తీయులలో నుండి నీకు అమ్మాయి కావాలంటే ఆ అమ్మాయి నాకు నచ్చింది, నాకు చెయ్యని అన్నాడు. అంతే. ఇక కొడుకు పంతమే పండింది అక్కడ. ఈరోజు చూడండి, పిల్లలకు తల్లిదండ్రులు చెప్తారు, నాయన వద్దమ్మా అని చెప్తే పిల్లలు వింటారండి. పిల్లలు వినరు. పిల్లలు వినక ఏం చేస్తారంటే, తల్లిదండ్రులను ఏం చేస్తారు? బ్లాక్మెయిలింగ్ చేస్తారు. నేను చచ్చిపోతాను, నేను ఉరేసుకుంటాను, నేను గ్యాస్ పోసుకుంటాను, ఇంకేంటంటే నేను పురుగుల మందులు తాగుతాను. ఇక తల్లిదండ్రులు ఏం చేసుకుంటారంటే, తల్లిదండ్రులు డైరెక్ట్ భయపడి బాబా వద్దులే నీ ఇష్టం ఉన్నాడు. కానీ ఆ రోజు సంసోను కూడా తప్పుటడుగేశాడు. ఇశ్రాయేలులోనే పెళ్ళిని చేసుకోవాలి నీవు అంటే, తల్లిదండ్రుల మాట వినక ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి ఒక చక్కదనాన్ని చూచి ఆమెను ప్రేమించాడు, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని దినములైన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళగానే ఆ తండ్రి ఆ సంసోను గారి భార్యను వేరే వాడికి ఇచ్చి చేసేశాడు. 5వ వచనం, ఆ దివిటీలో అగ్ని మండ చేసి ఫిలిష్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి, ఇంకేమంటుందండి, పసల కుప్పలను, అంతేనా, కుప్పలను, పైరులను, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను తగలబెట్టించేశాడండి. ఏది చేస్తే అది నడిచింది సంసోను గారికి. సంసోను గారిని చూసి బలశూరులు కూడా భయపడ్డారండి, తెలుసా. ఇంకా కిందకి చూడండి, 5వ వచనం, ఫిలిష్తీయులు ఇది ఎవడు చేసేదని చెప్పుకొనుచు తిమ్నాయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రిని తీసుకొని అతని స్నేహితునికి ఇచ్చెను గనుక అతడే చేసి ఉండేనని చెప్పిరి. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చివేశారు. ఇక అగ్నితో కాల్చేశారన్న సంగతి సంసోనుకి తెలిసి, మీరు ఇలాగున చేసిన ఎడల నేను మీ మీద పగ తీర్చుకొనిన తర్వాతనే చాలించేదని చెప్పి తొడలతో తుంట్లను విరగొట్టాడటండి. తొడల మీద తుంటలు తెలుసా అండి, పెద్ద పెద్ద మొద్దులను నిజంగా తొడల మీద విరగొట్టాడండి. ఎంత బలం అండి. ఈరోజు కోస్తున్నారు కదండి, లేకపోతే గొడ్డలతో నరుకుతున్నారు. కానీ సంసోను గారికి అవన్నీ పనిముట్లు అవసరం లేదు, అంత బలాఢ్యుడు. తొడలతో తుంట్లను విరగొట్టి
వారిని బహుఘాతం చేసి అటుపిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో నివసించాను. అంటే ఆయన బలాన్ని గురించి దేవుడు వివరించాడు, వర్ణించాడు. ఆ వర్ణనే మనం ఈరోజు నేర్చుకుంటున్నాం, చదువుతున్నాం. ఇక ఇంకొక సందర్భాన్ని చూడండి, అదే 16వ అధ్యాయం 1వ వచనం. ఇంతవరకు బాగుందండి, ఇంతవరకు బాగుంది. ఎలా ఉంటుందంటే సంసోను జీవితాన్ని మనం ఆలోచన చేస్తే అవును కదండి అని అనుకుంటారు. కానీ అలాంటి మనస్తత్వం మగవారిలో ఉండకూడదు. భార్యను వేరొడికి ఇచ్చి చేసేసాడు. ఇప్పుడు సంసోను ఒంటరి అయ్యాడు. ఆ ఒంటరైనప్పుడు సంసోను ఆలోచన వేరే విధంగా ఉండాలి. మరలా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, మీరు నాకు చేసిన భార్య వేరే వాడికి ఇచ్చేశాడు, మరి నాకు భార్య కావాలి కదా అని ఇశ్రాయేలులో ఎవరినోనైనా పెళ్లి చేసుకున్నాను బాగుండేదండి. కానీ సంసోను గారు అలా చేయలేరు. చెయ్యకి ఏం చేశాడు తెలుసండి? 16వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతిని పట్టేసుకున్నాడు. అంతే కదండి, ఏది దిక్కు లేకపోతే అకమ్మ కూడా దిక్కు అన్నట్టు. నా భార్యను వేరుడికి ఇచ్చేశాడు, ఇప్పుడు నాకు భార్య లేదు, నేను ఒంటరి వారిని. ఎలా? చూపు ఎక్కడికి వెళ్ళిపోతుంది? వేశ్య. బలవంతుడండి. నారాజు కాకండి మీ అందరికీ తెలియాలన్న దేవుడే రాయించాడు. ఇందులో మోమాట పడవలసిన అవసరం ఏంటి లేదు. చేసిన వారికి మోమాటం, చేయని వాడికి బాగుంటుంది. కనుక దేవుని పిల్లారా, తర్వాత సంసోను గాజాకు వెళ్ళి ఒక వేశ్యను ఒకతిని చూసి ఆమె యొద్ద చేరాను. సంసోను అక్కడికి వచ్చానని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతను చంపుదాం అనుకుని విడిచిపెట్టడం లేదు. దేవుడేమో ఇశ్రాయేలు చేతుల నుండి, ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలును తప్పించాలని బలవంతుని ఒకడు పుట్టించాడు. అతడే సంసోను. న్యాయాధిపతిగా పనిచేస్తున్నాడు, న్యాయాధిపతిగా ఏలుతున్నాడు, ఇశ్రాయేలును ఫిలిష్తీయుల నుండి తప్పిస్తున్నాడు. ఇశ్రాయేలు సంసోను పుట్టుక, సంసోనును చూచి నిజంగా అందరూ ధైర్యంగా ఉన్నారండి. ఇక వేశ్య దగ్గరికి వెళ్ళి వేశ్యను దగ్గర చేరిన తర్వాత కూడా సంసోను ఇక్కడికి వచ్చాడండి. ఫిలిష్తీయులు సంసోను చంపాలి అంతే. ఇశ్రాయేలీల బలం ఎక్కడుంది? ఒక్కడే సంసోను. సంసోనును మనం మట్టు పెడితే మరలా ఇశ్రాయేలు మనకు బానిసలు అవుతారు. అంతేగా, రుచి మరిగిన కుక్క లాంటి వారండి ఇశ్రాయేలీయులు. రుచి మరిగిన కుక్క మరలా అక్కడికి వస్తుంది. అడి అని పొమ్మన్నది వెళ్ళదండి, అవసరమైతే మనిషిని కరుస్తుంది. రుచి మరిగారు ఫిలిష్తీయులు, రుచి మరిగారు. కనుక ఇశ్రాయేలీయుల బలవంతుడు ఎవడు? బలం ఎక్కడుంది? ఆ బలాన్ని చూడండి. ఆ బలం ఎవడో తెలుసా? సంసోను. మాట పెట్టండి, వాడిని మనం చంపుదాం. ఎన్నో ప్రయత్నాలు చేశారండి, కానీ సంసోను వారి చేతికి చిక్కలేడు. చూడండి, అదే 16వ అధ్యాయము చదువుతున్నాం కదండి. 10వ అధ్యాయము 3వ వచనం వరకు చూద్దామండి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండకును వాటిని తీసుకొని పోయాను. బంధించాడంటే గౌనులు వేశారు. పలానా వేష దగ్గర ఉన్నాడట బలవంతుడు, ఓకే మీరు పట్టణపు గవిని వేయండి. గవిని వేసిన తర్వాత వీడు ఎక్కడికి వెళ్ళిపోతాడు, పట్టేసుకుందాం, చంపేద్దామని ప్లాన్ చేశారు. కానీ సంసోను గారట మధ్యరాత్రి లేచాడు. ద్వారంలో రాత్రి అంతయు పొంచి ఉండిరి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటిని అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికాడటండి. ఎంత బలం అండి! చిన్న పెద్దగా ఉంటాయండి పట్టణపు గౌనులు. మనలాంటి 2 తలుపులు కాదండి, పట్టణపు గౌనులు అంటూ చాలా పెద్దగా ఉంటాయి. ఆ ద్వారాలను 2 గంటల చీల్చేసి హెబ్రోనుకు అవి భుజం మీద వేసేసుకొని వెళ్ళిపోయారట. తప్పించుకున్నాడు.
తప్పించుకున్నాడో, తన బలముతో తాను తప్పించుకున్నాడో, దేవునికి సంసోనుకు మధ్య బంధం అన్నది ఎప్పుడైతే తెగిపోనంత వరకు సంసోను ఎవరొచ్చినా చీల్చి చెండాడండి. ఇదైంది కదండి. మరలా అదే 16వ అధ్యాయము 4వ వచనం నుంచి చూద్దామండి. 4వ వచనం నుంచి, పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలాను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయులు సర్దారులు ఆమె ఎదుగు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేమెలాగో అతని గెలవచ్చునో తెలుసుకొనుము, మేము అతన్ని బంధించి అతని గర్వం అణుచుమని అప్పుడు మాలో ప్రతివాడును 1000 100 వెండి నాణెములు నీకిచ్చేదను. డబ్బుకు లొంగింది ఎవరండి? ఇప్పుడు సంసోను దెలీల దగ్గరికి వెళ్ళాడంటే సంసోనుడు ఏదో ఆశించే తన దగ్గరికి రప్పించుకుంది, అవునా కదా? వేశ్య పని ఏంటండి? బిజినెస్. బొంబాయిలో చూడండి, రెడ్ లైట్ ఏరియా అంటే బిజినెస్ అండి. అది రెడ్ లైట్ ఏరియా బిజినెస్. ప్రతి చోట ఉంది వేశ్య, రెడ్ లైట్ ఏరియా. వెళ్ళిపోతారు కదండి. ఎవడు బలం కదండి, తట్టుకోలేకపోతున్నారు ఈరోజు. ఆ బలాన్ని ఎక్కడనో విడిచిపెట్టాలి. యవనస్తులండి, పిల్లలు. ఇక దెలీల దగ్గరికి వచ్చాడని ఇక ఇట్లయితే కాదు, ఎలా కొట్టాలి? ఆడవారిని ఎర చూపించి సంసోనును లొంగ తీసుకోవాలి. ఈ మధ్య ఒక న్యూస్ వచ్చిందండి, చాలా కాలం క్రిందట అనుకుంటాను. దేశ రహస్యాలను గూఢాచారులుగా ఆడవారిని ఎరేసి దేశ రహస్యాలను రాబట్టుకున్నారటండి. అందులో ఒకడు దొరికిపోయాడు, వాడిని అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టేశారండి. అంటే ఆడవారుని ఎరేసి దేశములో ఉన్న రహస్య ప్రాంతాలను తెలుసుకుంటున్నారు. దేనికి? చిన్న ఏది ఆడవారిని చూడగానే సొల్లు కలుసుకుంటారు. ముసలుడైనా ముడుగుడైనా ఎవడైనా పిల్లగాడి నుంచి. ఎందుకో ఏమో తెలియదు కానీ దేవుని పిల్లలారా, అందుకే పౌలు గారు ఒకటే మాట అన్నాడు, స్త్రీని ముట్టకుండా ఎడల పురుషుడికి మేలు అన్నాడు. అలా అని పెళ్ళి కావాలనుకుంటున్నారు, పెళ్ళి చేసుకోమన్నాడు. అన్ని విధాలుగా దేవుడు మనకు స్వేచ్ఛనిస్తున్నాడండి. సంసోను గారు కూడా మరలా పెళ్లి చేసుకుంటే అయిపోతుండే, కానీ పెళ్లి చేసుకోక వేశ్య దగ్గరికి వెళ్ళి తన బలాన్ని పోగొట్టుకున్నాడండి. ఇక దెలీల దగ్గరికి వచ్చారట. నీ దగ్గరకు వచ్చిన బలవంతుణ్ణి నీవే లాలన చేయు, మేము అడిగితే చెప్పడం లేదు అని దెలీల దగ్గరకు వచ్చేసి డబ్బు ఆశ చూపించాడండి. అప్పుడు 6వ వచనం చూడండి, నీ మహాబలము కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలో ఉన్నదో నిన్ను దేని చేత కట్టి బాధించవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోను తనగా. సంసోను ఒక ఆట ఆడుకున్నాడండి. ఏంటి? సంసోను 7 నిరపరంజి చువ్వలతో నన్ను బంధించినడలో నేను బలహీనుడై సామాన్య మనుషులతో ఒకని వలవుదనని ఆమెతో చెప్పాను. దేవునికి సంసోనుకు ఉన్న రహస్యం చెప్పలేడు. చెప్పనంత వరకు ఆడుకున్నాడు ఒక ఆట. వాళ్ళు కట్టడం, ఈయన ఒక నూలు పావుల్లో తెంపేసుకోవడం. ఎప్పుడు చూడండి 8వ వచనం, ఫిలిష్తీయులు సర్దారులు 7 నెరపరంజ తువ్వులను ఆమె యుద్ధకు తీసుకొని రాగా ఆమె వాటితో అతన్ని బంధించి మాటు నుండి వారు ఆమెతో అంతఃపురంలో దిగి ఉండిరి గనుక ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు అతనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు. అబ్బో లెక్క. సంసోను గారికి ఏంటి ఏటండి, జనపతాళ్ళు ఎంత గట్టిగా ఉంటాయండి తెలుసు కదండి మీకు. జనపతాళ్ళతో కట్టిన తర్వాత ఆ జనపతాలను అగ్నితో కాల్చి త్రెప్పుతో ఎలా ఉంటుందో సంసోను గారు తన బల పరాక్రమాన్ని ఉపయోగించాడు. ఇలా తెంపేశాడట అంతే. అప్పుడు చూడండి
10వ అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధం ఆడితివి. ప్రేమిస్తుంది, ప్రాణం ఇస్తానని చెప్తారు, కానీ మోసం చేస్తారండి. తెలుసండి, మొన్న ఒక భర్తను ఒక భార్య ఏం చేసింది తెలుసండి? కట్టేసి దిండుతో చంపేసిందండి. ఎవరిని నమ్మరాకుంటుంది, ఆడవారినైనా మగాళ్ళనైనా. ఎలా ఉందండి సిచ్యువేషన్? ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందండి? ఈ కోర్టులు కానివ్వండి, ఈ గవర్నమెంట్లు కానివ్వండి, ఈ ప్రజాప్రతులు కానివ్వండి, ఒకదానికి అలౌట్ ఇచ్చేసారండి. సహజీవనం నేరం కాదట. మగాడికి నచ్చితే ఆడదానికి తోడు వెళ్ళొచ్చు, ఆడదానికి భర్త నచ్చక ఇంకో మగాడు నచ్చితే వాడితోటి నువ్వు వెళ్ళొచ్చు. సహజీవనం తప్పు కాదట. ఎప్పుడైతే కోర్టు నుండి ఈ తీర్పు వెడలిందో భయంకరంగా విచ్చలవిడలైపోయిందండి. ఆ మధ్య న్యూస్లో ఒక వార్త వచ్చిందండి. మొగడట భార్య విడిచిపెట్టి వేరావిడితో వెళ్ళి సహజీవనం చేస్తున్నాడట. అతన్ని పట్టేసుకొని నువ్వు చేస్తున్నావు తప్పు కాదంటే, నేను చేస్తుంది తప్ప పేపర్ తీసుకొని చెప్పాడు, నీకు కోర్టు మాకు స్వేచ్ఛ ఇచ్చింది, నీ భార్యతో నీకు ఇష్టం లేకపోతే వేరే దాంట్లో నువ్వు సహజీవనం చేయండి, నన్ను కాదనేది, మీరు వెళ్ళి కోర్టు జడ్జి గారు నన్ను అన్నాడు. ఎలా ఉందండి? సహజీవనం తప్పు కాదట. ఏంటి జీవనం? మగపిల్లలారా జాగ్రత్త. దెలీలా దగ్గరికి వెళ్ళిపోయాడు, ఒకసారి ఆడుకున్నాడు, ఇక రెండోసారి చూడండి, నన్ను ఎదగాలు చేసినావు సంసోను, నీవు నా బాయ్ ఫ్రెండు, నేను నీ గర్ల్ ఫ్రెండును కదా, నీకు నాకు మధ్య రహస్యాలు ఏంటి అని లాలడ చేస్తుందండి. దొంగేడుపులు ఎడతారు కదండి. ఇలా తప్పు పట్టుకోకండి. అందరిని బట్టి కాదు, కొందరు ఆడవాళ్ళైనా మగాళ్ళైనా. మగాడు ఏడ్చిన మగాని నమ్మద్దన్నారు, నవ్విన ఆడవారిని నమ్మద్దన్నారు. శాస్త్రం కదండి, సామెత బాగుంటుంది కదండి. ఇక ఒకటోసారి దెలీలాను ఆడేసుకున్నాడు, రెండవసారి లాలను పెడుతుంది చూడండి. 10వ అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధం ఆడితివి, నిన్ను దేని చేత బంధింపబడునో దయచేసి నాకు తెలుపమని సంసోదరుడు చెప్పగా, అతడు పేయిన తర్వాత పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించినడల నేను బలహీనుడే సామాన్య మనుషులతో ఒకని వలె అవుతుందని ఆమెతో చెప్పాను. నిజంగానే సంసోను గారికి పని పాట లేదండి. సంసోను గారు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించడానికి. అక్కడ న్యాయాధిపతి పాలన విడిచిపెట్టి వేష దగ్గరకు వచ్చి టైంపాస్ చేస్తున్నాడండి సంసోను గారు. అవునంటారా కాదండి చెప్పండి? అయ్యో ఇప్పుడు చూడు 12వ వచనం, అవుదనని ఆమెతో చెప్పగా అంతటా దెలీలా పేనబడిన క్రొత్త తాళ్లను తీసుకొని వాటితో అతన్ని బంధించి సంసోనును ఫిలిస్తీయులని మీద పడుచున్నారని అతను తనను అప్పుడు మాటను ఉండేవారు అంతఃపురంలో నుండి అతడు తన చేతుల మీద నుండి నూలు పోగుల వలె ఆ తాళ్లను తెంపేశాడు. అవు లెక్క తుంట్లనే ఇరుగొట్టినవాడు, కొతమ సింహాన్ని చీల్చి చెండాడినవాడు, గిన్నూలు పోగుల తాళ్ళు పెద్ద లెక్క అండి. సంసోను గారికి ఆడేసుకుంటున్నాడు, తన బల పరాక్రాన్ని చూపించుకున్నాడు. అలా ఆడుకుంటూ ఇశ్రాయేలీయులకు న్యాయపద్ధతిగా పాలన చేస్తూ బాగుండేదండి. కానీ దేవుని పిల్లలారా, ఒక ఆడదాని చేతిలో మగాడు ఎప్పుడు కూడా సక్సెస్ కాడు. ఇల్లును నిలబెట్టాలన్నా ఆలిదే, ఇల్లును చెడగొట్టాలన్నా ఆడవారే. మూర్తులు అంతే కదండి. ఒక కుటుంబాన్ని నిలబెట్టాలన్నా ఆడవారి చేతిలో ఉంటుంది, కుటుంబాన్ని కూల్చాలన్నా ఆడవారి చేతిలో ఉంటుంది. మర్చిపోకండి, జాగ్రత్త పడండి. అలాని మగాళ్ళంతా మెచ్చోళ్ళని నేననండి.
అంతేకాదు మగాడు నల్లిలా ఉంటాడు. కొందరు బయటపడతారు, కొందరు బయటపడరండి. ఈ నల్లలతోటి అసలే పడరాని పెద్ద బండం అండి. నల్లిగా ఉండి పిల్లలు చేస్తారు. ఢిల్లీలో నల్లిగా ఉండి సంసోనుడు దినదినము టార్చర్ పెడుతుందండి. 14వ వచనం, అతడు ఆమెతో అప్పుడు దెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి, ఎన్నో వచనం 12 అంతటా దెలీలా అయిపోయింది. 13వ వచనం, అప్పుడు దెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధాలాడుతీవి, నిన్ను దేని వలన బంధింపవచ్చును నాకు తెలుపును సంసోనుతో చెప్పగా. ఇది 3వసారి అండి. అతడు, నీవు నా తల జడలు 7 అల్లిన 7 సరి అని ఆమెతో చెప్పిన. అంతటా ఆమె సేవకులతో దాని తిగగొట్టి సంసోను ఫిలిష్తీయుల మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతను నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకొని పోయెను. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేదు. అప్పుడు కూడా బలాన్ని పరాక్రమాన్ని చూపించాడు. చెప్తున్నది, నిన్ను పట్టేసుకుంటే నాకు వెండొస్తుంది, డబ్బులు వస్తాయి. ఇదొక బిజినెస్ మ్యాన్ కదండి, అంతే కదండి, దాని వృత్తి. నీ దగ్గర నుంచి డబ్బు సంపాదిస్తుంది. ఒకవేళ సంసోను బలం ఎక్కడుందో ఒకవేళ మాకు చెప్తే నీకు మేము ప్రతి ఒక్కరు ఇస్తామని వారిని కూడా మాట్లాడుకుంది. డబ్బు మనిషిని, డబ్బు ఏం చేస్తుందో తెలుసా అండి? కొండ మీద కోతనైనా తీసుకొస్తాడట డబ్బు ఉంటే. డబ్బు మనిషిని చెడిపేస్తుంది. కనుక దేవుని పిల్లల డబ్బు గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక చూడండి, ఇక చివరిగా 15వ వచనం, అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేదు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు 3 మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నది నాకు తెలపకపోతేవి. అతనితో నేను ఆమె ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకొని పెట్టుకోవాలి. ఆడవారైనా మగవారైనా కుటుంబంలో అనుదినము టార్చర్ చేస్తారండి. ఏదైనా మనసులో ఉన్న కోరిక తీర్చుకోవాలి అంటే ఆడవారైనా మగవారైనా టార్చర్ చేస్తారు. ఆ టార్చర్కు భరించలేక చెలపోని మనిషి నైజం అది. ఏం చేసిందంటే ఈవిడ వదలలేదు. 3 సార్లు తన బలాన్ని పరాక్రమాన్ని కనిపెట్టుకున్నాడు. ఎగతాళి చేసిన ఆడుకున్నప్పటికీ కూడా వదలలేదు. మంకు పట్టు తెలుసండి, ఏదో పట్టు ఏదండి, ఉడుం పట్టు. పట్టేసుకున్నామంటే ఆ పట్టు సక్సెస్ అయ్యేంత వరకు విడిచేదలేదు అన్నట్టుగా ఆమెనట. 16వ వచనం, అనుదినము దినము రాత్రి అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావబోర్చి. ఇదేం బతుకని ఆత్మహత్యలు చేసుకున్న వారు లేరండి, శరీర హత్యలు. అసలు నువ్వు దాని దగ్గరికి వెళ్ళడం ఎందుకు? నీ ప్రాణం తీసుకోవాలనంత బాధపడడం ఎందుకు చెప్పండి? ఆకర్షణ అండి. లేడీ ఎవరండి, కోలకత్తాలో జరుగుతుంది, 10 మంది రాక్షసంగా చెరిపి చంపేశారు. ఎవరు? స్టూడెంట్సే. తల్లిదండ్రులు ఎంతో ఆశతో, ఎంతో బాధతో ఉన్నవి లేనివి అమ్మి పిల్లల చదువుల కోసం ఫీజులు కడుతూ ఉన్నత చదువులు చదువుకుంటే నా పిల్లలు ఉద్యోగాలు సంపాదించి మాకు ఆసరగా ఉంటారని తల్లిదండ్రులు ఆలోచించి చదువులకు పంపిస్తే ఈ మగపిల్లలు ఏం చేస్తారో చేసండి. అనుదినమట మాటల చేతని తొందర విసికించిందటండి. తొందర పెట్టినందుకు అతడు ప్రాణము విసికి చావబోరని. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయో ఆమెకి తెలియజేసి చెప్పేశాడు, అయిపోయింది చాలుగా, నేను నా తల్లి గర్భం నుండి పుట్టిన. ఇదే రహస్యం సంసోనుకు దేవుడికి మధ్య ఉంది. ఈ రహస్యం తల్లికి, తండ్రికి, సంసోనుకు, దేవుడికి, నలుగురికి తప్ప 5వ వ్యక్తికి తెలకూడదు.
అదొక ఒడంబడిక. కానీ ఈ సంసోను 5వ వ్యక్తికి తెలిపేశాడండి. మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను, నా తల మీదికి మంగళ కత్తి రాలేదు, నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల అవుతునని ఆమెతో అనెను. చెప్పాడు, నిజమే. ఆ తర్వాత తన అభిప్రాయము తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, అతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలియజేసానని చెప్పింది. ఫిలిష్తీయులు సర్దార్లు రూపాయలు చేత పట్టుకొని ఆమె యుద్ధకు రాగా ఆమె తన తొడ మీద నిద్రబుచ్చి, ఎంత ప్రేమో, తొడ మీద నిద్రబుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. బలవంతుడు బలహీనుడైపోయాడండి. అందుకే దేవుడు చెప్పాడు, నీ నోరును నీ పెదవులను కాచుకోమన్నాడు. చెప్పేవంత వరకే చెప్పాలి, చెప్పనివి చెప్పకూడదు. కుటుంబాలు అల్లకల్లోలం అయిపోతాయి. చూడండి, ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతను నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడచిమ్ము కొందరనుకున్నాడు. కానీ యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. దేవుడు చెప్పిన మాటను సంసోను గారు ఏం చేశాడు? నిర్లక్ష్యం చేశాడు. నీవు చనిపోయేంత వరకు నీవు నాకు నాజీరు, నీ తల మీద మంగళ కత్తి పడకూడదు. అదే నీలో ఉన్న బలం. ఆ బలము చేత ఇశ్రాయేలీయులను రక్షించడానికి నువ్వు ఒక రక్షకుడవు. కానీ దేవుని పిల్లలారా, దెలీలాకు తన బలాన్ని రహస్యాన్ని చెప్పేశాడు. అయిపోయింది, బలహీనుడైపోయాడు. చెప్పంగా చెప్పాడు, కానీ దేవుడు నన్ను ఎడబాసి వెళ్ళిపోతాడా అని అనుకున్నాడు. దేవుడు ఒకే మాట, దేవుడు అబద్ధం ఆడడానికి నరుడు కాడు. చెప్పాడంటే అక్షరాల నెరవేర్చి తీరుతాడు దేవుడు. నిజంగా దేవుని పిల్లరా, అప్పుడు సంసోను గారిని పట్టేసుకొని తీసుకొని పోయారండి. కన్నులు కూడా ఊరికి గాజకత్తను తీసుకొని పోయి ఇత్తడి సంఖ్యల చేత అతను బంధించి అతడు బందీ గృహములో తిరిగిడి విసురుడు వాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత నిజంగా దేవుని పిల్లారా, ఒకసారి బాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మదేవుడు మనలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఆ పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడు వెళ్ళిపోతాడో అన్నది కూడా ఎవరు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారండి. ఆ రోజు దేవుడు సంసోనును ఎడబాసిపోయాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట సంసోను గారు వినలేడు. అందరికీ ఒకే న్యాయం, అందరికీ ఒకే న్యాయం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. బాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తున్నాడు కదా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మనం దుఃఖపరచకూడదు, బాధపరచకూడదు. మనలో నుండి వెడలిపోయేంత వరకు అలా మనం ఎటువంటి దేవుడికి విరోధమైన కార్యక్రమం చేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతే నాకేంటి అని అనుకుంటే, సంసోను గారిని దేవుడు ఎడబాసి వెళ్ళిన తర్వాత సంసోను గారి పరిస్థితి ఏమైంది? బలము వెళ్ళిపోయిందండి. సామాన్యులాగా అయిపోయాడు. కట్టేశారు, కండ్లు ఊడబీకారటండి. ఏ గోలికాయలా సంఖ్యలతో బంధించి తీసుకొని వెళ్ళిపోయారండి. ఎంత బాధ అండి! ఆ బాధ తన చేతులారా తానే చేసుకున్నాడు సంసోను గారు. ఆలోచించండి దేవుడి పిల్లరా, మన జీవితంలో మన కుటుంబ విషయంలో
మన బ్రతుకులలో ఏదైనా దేవుడు చెప్పిన మాట వినక దేవుడు మనను ఎడబాసేలాగా చేసేసుకుంటున్నామా ఆలోచించండి. దేవుడు మనను ఎడబాసి వెళ్ళిపోతే నీకు ఎంతమంది ఫోర్స్ ఉన్నా, నీకు ఎంతమంది చుట్టాలున్నా, నీకు ఎంతమంది బంధువులున్నా ఎవరు నిన్నెవరు కాపాడలేరు. దేవుడే మనకు చుట్టూ కంచె, తెలుసా? దేవుడు చుట్టూ కంచె. దేవుడు మనను దేవదూత భద్రతలో భద్రపరుస్తున్నాడు. కనుక దేవుడు పిల్లలారా, దేవుడికి ఇచ్చిన మాట ఎప్పుడు కూడా మనం తప్పకూడదు. దేవుని మాటను మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆలోచించేయండి. ఎడబాసి వెళ్ళిపోయాడండి దేవుడు. అందుకనే దేవుని పిల్లలారా, ఆడవారి పట్ల మగవారు కానీ, మగవారి పట్ల ఆడవారు కానీ, యవన దశలో ఉన్నవారికి దేవుడు కొన్ని మాటలు రాయించాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సంసోను లాంటి జీవితాన్ని మీరు పొందుకోకూడదు. సంసోను ఒక ఆడదాని వలన తన బలాన్ని పోగొట్టుకున్నాడు, బలహీనుడయ్యాడు. దేవుడికి నాజీరు చేయబడిన సంసోను, దేవుని పని కోసం వచ్చిన సంసోను ఒక ఆడదాని చేతిలో పడి బందీగా మారిపోయాడు. దేవుడి ప్రణాళికను గడ్డి కొట్టాడండి సంసోను గారు. అయినా దేవుడు చివరి దశ వచ్చేసింది. అప్పుడు సంసోను గారు దేవుడికి ప్రార్థన చేశాడండి. చూడండి, అదే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం అండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16 అయిపోయింది కదండి. ఇక్కడ చూడండి 28వ వచనం అండి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తం ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తెచ్చుకోనిమ్మని యెహోవాకు మొరపెట్టి, ఆ గుడికి ఆధారముగా నున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని మేమును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీద, దానిలో ఉన్న జనులందరి మీద పడెను. మరణకాలం అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్కల కంటే ఎక్కువ అయ్యను. అప్పుడు అతని స్వదేశమందు అతని తండ్రి ఇంటి వారందరూ కూడా అతను తీసుకొని పోయి జోరియకును ఎఫ్తాయిలకు మధ్యలో అతని తండ్రి అయిన మనోహ సమాధులు అతను పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు అధిపతిగా నుండెను. సంసోను మాట దేవుడు విన్నాడు. ఈరోజు మన మాట దేవుడు వింటాడన్నది కూడా గ్యారెంటీ లేదు. మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, దొంగను జ్ఞాపకం చేసుకున్నాడు, దొంగను క్షమించలేడు, నన్ను క్షమించాడా అని అనుకుంటున్నాడు. నువ్వు దొంగవా? ఇది దొంగ కాలమా? ఇది సంసోను కాలమా? ఇది క్రైస్తవుల కాలం. ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి కలిగిన జీవిత కాలంలో ఉన్నాం మనం. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు బాప్తిసం తీసుకోవడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇంక 20 సంవత్సరాలు నేను ఉంటానని మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారా? ఎందుకు దేవునిలోకి రావడం లేదు? ఎందుకు దేవుని సంఘంలో ఒక స్తంభంగా నిలబడడం లేదు? ఎందుకు? ఇంకా సమయం ఉందని మీరు అనుకుంటున్నారేమో, భ్రమపడుతున్నారు. ఎప్పుడు ఎక్కడి నుండి రాబోతుందో తెగులు ఎవరికి కూడా తెలియడం లేదు. జాగ్రత్త పడండి దేవుని పిల్లలారా. యవన దశలో ఉన్న యవన పిల్లలారా, ఆడవారైనా మగవారైనా మీరు అడుగు జారకూడదు. సంసోను వేశ్య దగ్గరికి వెళ్ళి అడుగు జారి తన బలాన్ని, తన సీక్రెట్ను, తన రహస్యాన్ని చెప్పేశాడు, బట్టబయలు చేశాడు. దేవుడు తనను విడిచిపోయేలాగా తనకు తానే చేసేసుకున్నాడు. అలా మనం చేసుకోకూడదు. కొన్ని మాటలు సొలొమోను గారి గురించి, ఈరోజు తరంలో ఉన్న వారి గురించి, బత్షెబా తల్లి అయిన బత్షెబా లెమూయేలుకు చెప్పిన మాటలు కొన్ని చూద్దామండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయము
సామెతల గ్రంథము, బలవంతుడు ఎలా బలహీనుడాయనో మీరు కూడా యవన బలములో ఉన్న మీరు బలహీనులుగా కాకుండా ఉండాలి అంటే కొన్ని హితోపదేశ వాక్యాలు దేవుడు వ్రాయించాడండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదామండి. నా కుమారుడా, జ్ఞానోపదేశం ఆలకించు. జాగ్రత్తగా చూడండి ఆ రెఫరెన్స్లు అంతా. వివేకము గల నా బోధనకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. జారశ్రీ పెదవులు నీ దేనికారును. కేవలము మగవారి గురించి అని ఆడవారి గురించి అని అనుకోకండి. మగవారికి ఆడవారికి వర్తించే మాటలు యవన దశలో ఉన్న ప్రతి ఒక్కరికి. జారశ్రీ పెదవుల నుండి తేనెకారును. దాని నోటి మాటలను నూనె కంటేను నునుపైనవి. దాని వలన కలుగు ఫలము మునిసి పండు కంటే చేదు. అది 2 అంచులు గల కత్తి ఎంత పదనగలది. దాని నడతలు మరణమునకు దారి తీయును. దాని అడుగులు పాతాళం యొక్క చక్కగా చేరును. అది జీవ మార్గమును ఏమాత్రం విచారించదు. దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగుదును. కుమారులారా అంటున్నాడు, కుమారులారా నా మాట ఆలకించండి, నేను చెప్పు ఉపదేశమును తొలగిపోకండి. జారశ్రీ యందు ఛాయకు పోక నీ మార్గమును దానికి దూరముగా చేసుకొని అంటున్నాడు. దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకము. వెళ్ళిన పరులకు నీ యవన బలమును, యవన బలంనిచ్చేస్తావు. సంసోను గారు తన యవన బలాన్ని దెలీలాకి ఇచ్చేశాడు, దేవునికి దూరం అయిపోయాడు. దాని ఇంటి వాకిటకు దగ్గరకు వెళ్ళకము. వెళ్ళిన ఎడల పరులకు నీ బలం ఇచ్చేస్తావు. క్రూరులకు నీ జీవిత కాలం ఇచ్చేస్తావు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అది ఎయిడ్స్. అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయం గద్దింపునెట్లు తృణీకరించెను. గద్దింపునెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండి నన్ను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయనని నీవు చెప్పుకొనుచు మూలుగుచుందువు. చెయ్యి కాలిన తర్వాత ఆకు పట్టుకుంటే ఏంటి లాభం? యవన పిల్లలారా జాగ్రత్త పడండి. యవన పిల్లలారా, ఆడవారైనా మగవారైనా జాగ్రత్త పడండి. మీ యవన బలాన్ని పరులకు ఇవ్వకండి. మొదట బాగుంటుంది, చివరికి వచ్చేసరికి చాలా చండాలంగా ఉంటుంది. 15వ వచనం చూడండి. ఇక పెళ్లి చేసుకున్న వారి సహజీవనం గురించి మాట్లాడుతున్నారు చూడండి. నీ సొంత కుండలోని నీళ్లు పానం చేయము. ఆడవారైనా మగవారైనా నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఊటలు బయటికి చెదిరిపోదగునన్నాడు. వీధులలో అవి నీటి కాలువలుగా పారదగున. అన్యులు నీతో కూడా వాటిని అనుభవించకుండా అవి నీకే ఉండవలను కదా. అది ఆడవారైన భర్త భార్యల మధ్య సంబంధాన్ని చెప్తున్నాడు చూడండి. నీ ఊట దీవెనందును, నీ యవన కాలపు భార్య యందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఆమె రొమ్మడ వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి పరుచుండువు. ఆమె ప్రేమ చేత నిత్యము భద్రుడవై ఉండుము. నా కుమారుడ, జారశ్రీ యందు నీవేళ భద్రుడవై ఉండువు. పరశ్రీ రొమ్ము నీవేళ కౌగులించుకొందువు. నరుని మార్గమును యెహోవా ఎరుగును కదా. నా భార్య చూడలేదు, నా భర్త చూడలేదు, రహస్యంగా నేను చేశాను అనుకుంటున్నావా? దేవుడు చూస్తున్నాడు చూడండి. దేవుడు ఏమంటాడు చూడండి. యెహోవా మార్గములను, నరుని మార్గములను యెహోవా ఎరుగును కదా. వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును కదా. దుష్టిని దోషంలో వారిని చిక్కుల పెట్టును. వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. శిక్ష లేక అట్టివాడు నాశనమగును. అతి మూర్ఖుడైన వాడు త్రోవ తప్పిపోవును. ఎన్ని మాటలండి. ఇది మగవారికే చెప్పారండి, ఆడవారికి మాకు లేదని సంకలు గుద్దుకోకండి. ఆడవారికి కూడా వర్తిస్తాయి. నీ భర్తే నీకు యజమానుడు, నీ భర్తే నీకు సరస్సు. తల వంచి తాళి కట్టించుకున్న భార్య నీ భర్తను గౌరవించాలి. భర్త నీ భార్యని ప్రేమించాలి.
ఒకరికొకరు ధర్మాలను వినియోగించుకోవాలి, చెయ్యాలమన్నాడు దేవుడు. ఏమనుకుంటున్నాడు దేవుడు? అండి, ఇది తండ్రి కుటుంబం, ఇది తండ్రి కుటుంబం, ఇది క్రీస్తు సంఘం. ఈ సంఘములో మాటలు బోధించేవి ఇవే. ఎవరు కూడా తప్పిపోకూడదు, ఎవరు నాశనంలోకి వెళ్ళకూడదు, ఎవరు జారిపోకూడదు. ప్రతి ఒక్కటి దేవుడు మనకు రాయించిన గ్రంథంలో నుండి ప్రతి ఒక్క మాట మనం నేర్చుకొని చావాలి. 6వ అధ్యాయం 24 చూడండి. అదే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 24 చెడు స్త్రీ యొద్దకు పోకుండుము, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలు లోబడకుండును అని నిన్ను కాపాడును, అవి నిన్ను కాపాడును. లేడీ అయినా జెన్ అయినా. చెడు స్త్రీ దగ్గరికి వెళ్ళకద్దంటున్నాడు మగవాన్ని, చెడు మగాడి దగ్గరికి వెళ్ళొద్దన్నాడు స్త్రీని. తెలుసా అండి? దాని చక్కదనముల నుండి నీ హృదయములను ఆశపడకుము, అది తన కనురెప్పలు చిలికించి నిన్ను లోపరుచుకొని నీయకుము అంటున్నాడు. జాగ్రత్త పడు, సొల్లు కార్చుకోకు. తెలుసా అండి? సొల్లు కార్చుకోకండి. ఆడవారైనా మగవాడు. ఇప్పుడు ఆడవాళ్ళు సొల్లు కార్చుకోరండి. సల్మాన్ ఖాన్ చూసి సొల్లు కార్చుకొని పడిపోతారండి. అబ్బా సల్మాన్ ఖాన్ లెక్క లేడు నా భర్త అని. ఏం ప్యాకులనికి 6 ప్యాకులను చూసి నువ్వు మోసపోతున్నావా తల్లి? ఆలోచించండి. ఎన్ని జరగడం లేదండి, ఎన్ని జరగడం లేదు ప్రపంచంలో. ఆడవారు తప్పు చేస్తున్నారు, మగవారు తప్పు చేస్తున్నారు. 2 చప్పట్లు కొడితేనే చప్పుడు వస్తుంది, శబ్దం వస్తుంది. తెలుసా? నాది తప్పు కాదు, నాది తప్పు కాదంటే ఎవరిది మరి తప్పు? ఈరోజు క్రైస్తవ కుటుంబాలు ఆదర్శవంతమైన కుటుంబాలుగా ఉండాలి. ఈ దేవుని కుటుంబాలను దయ్యం ఆవహించింది. ఒకరి మధ్య ఒకరికి ఏంటంటే సమాధానం లేకుండా, ఒకరి మధ్య ఒకరికి మాటలు కల్పితం లేకుండా చెల్లాచెదరు చేస్తుంది. జాగ్రత్త పడండి. అంగడి తగ్గించుకోండి. ఏమవుతుంది చెప్పండి? భార్య మాట ఓకే కానిమ్మమ్మ, చలో ఇప్పటికి నడని. భర్త ఓ అవునండి చలో నడని. ఏదో ఒకరు తగ్గితే ఒకరు నిగ్గితే అక్కడ కార్యం జరుగుతుంది. నేనంటే అక్కడ ఏమవుతుంది? రగడ, ఫైట్, యుద్ధం జరుగుతుంది. అలా యుద్ధం జరిగితే పక్కింటోళ్ళు, పొరుగింటోళ్ళు, వాళ్ళింటోళ్ళు, ఇల్లుంటోళ్ళు చూస్తారండి చెవులతోటి. బాగైంది, మంచిగైంది. ఇంకా వీళ్ళు క్రైస్తవులట, వీళ్ళు చర్చిపోతారట, వీళ్ళు వాక్యం చదువుతారట, వీళ్ళు పాటలు పాడతారట, వీళ్ళు ప్రార్థన చేస్తారట. వీళ్ళకంటే మనం నయం కాదు. మనం వాక్యం చదవడం లేదు, ప్రార్థన పోవడం లేదు, చర్చికి వెళ్ళడం లేదు. మనం చూడు అన్యోన్య దంపతులు ఎలా బాగున్నాము. అక్కడ ఎవరి నామం దూషింపబడుతుంది తెలుసా? క్రీస్తు నామం, దేవుని నామం. ఆలోచన చేయండి దేవుని పిల్లరా. ఏముందండి, పాత్ర వచ్చే ఒక భర్త పాత్ర, ఒక భార్య పాత్ర. ఆ పాత్రకు న్యాయం చేకూరిస్తేనే నీకు జీతం. అంతేనా కాదా? జబర్దస్త్లో చూడండి, చిన్న పొట్టి దీవెన. ఆ పొట్టి దీవెనకు పాత్ర ఇస్తే ఆ పాత్రకు ఎలా న్యాయం చేకూరుస్తుందండి? న్యాయం చేకూరుస్తుంది, డబ్బు తీసుకుంటుంది, తన తల్లిదండ్రులకు ఇస్తుంది. మరి ఈరోజు భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరం పాత్రదారులమే. మరి నీ పాత్ర నా పాత్ర సరిగా నటించకపోతే మనకు జీతం దొరకదు. అంతే కదండి? ఇంకా చూడండి 25వ వచనం, వేశ్య సాంగత్యం అట. 26 వేశ్య సాంగత్యం చేయువానికి, వేశ్య సాంగత్యం చేయు దానికి ఏం దొరుకుతుంది? రొట్టె తునక. అంతే, నీ శరీరం క్షీణించిపోతుంది. ఆడవారిదైనా మగవారిదైనా. ఎయిడ్స్ బీమార్ ఎందుకు వస్తుంది తెలుసా? ఇవే. రొట్టె తునక. మగనాలి మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనిన ఎడల వాని వస్త్రము కాలకుండున. ప్రశ్న, ఒకటి నిప్పుల మీద నడిచిన ఎడల వాడి పాదములు కాలకుండున. తన పొరుగు వాని భార్యను కానీ, తన పొరుగు వాని భర్తను కానీ కూడువాడు కూడుంది ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష
తప్పించుకొనడు. వాణ్ణి ముట్టిన ఈవిడ శిక్ష తప్పించుకోదు. భార్యలు కూలీలు గుర్తు లేకుండా భర్తలు ఎంత మోసాలు చేయడం లేదు, భర్తలకు తెలియకుండా భార్యలు ఎంత మోసం చేయడం లేదు చెప్పండి. అలా చేస్తే ఏం కుటుంబం అన్నది? అది ఆదర్శవంతమైన కుటుంబంగా మారుతుందా? పేతురు గారు విశ్వాసురాలైన భార్యని వెంట పెట్టుకొని సువార్త పనిలోకి వెళ్ళిపోయారట. మీ భార్యలు మీ వెంట వస్తారా సువార్తకు చెప్పండి? అలా రావడం లేదంటే కారణం మీరు కాదా? భార్యలను ప్రేమించమన్నాడు. బలహీన ఘటాలు కాబట్టి భార్యలను ప్రేమించండి. కాలని కుండలండి. లేడీస్ అంటే అవ్వ జీన్స్ పుణికిపుచ్చుకొని వచ్చిన వారే స్త్రీలు కనుక వారితో కాపురం చేయమన్నాడు, జ్ఞానముతో కాపురం చేయమన్నాడు. ఆదాము మోసపరచబడలేడు, కానీ అవ్వనే మోసపరచబడింది. అంగిన తుంగకట శరణం లేదట. అంగిపోండి మరి మీ వల్ల కాకపోతే, అమ్మ నీవే పెబ్బవని పెట్టండి. ఇప్పుడు చూడండి, ప్రతి కుటుంబంలో ఆడవారే పెబ్బలండి తెలుసా? నా మాటనే సాగాలి. ఆడవారి పెబ్బలేకపోతే మగవాడు తుస్సే, అంతేనే కదా చెప్పండి. నిర్మహమాటంగా చెప్పండి. చూడు, అన్న ఒప్పుకునే బర్ణబాన్ని ఒప్పేసుకున్నాడు చూడండి. వెరీ గుడ్. అంతే, నేను కూడా ఒప్పుకోవలసిందే. ఇల్లును కాపాడాలని ఆడవారే, ఇల్లును తొక్కాలని ఆడవారేనండి. కానీ దేవుడు అన్నాడు తెలుసా, ఆడవారికి మీరు పెత్తనకి ఇయ్యగద్దన్నాడు. ఇస్తే సర్వనాశనం అన్నాడు, కానీ ఇయ్యకపోతే సర్వనాశనం అవుతుంది. దేవుని మాట రివర్స్. ఇది బోధ, అవునా కాదంటారా? కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చూడండి. 6వ అధ్యాయం 15వ వచనం, మీ దేహములో క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరగరా. మీ దేహములు అన్నాడు, ఆడవారి దేహం, మగవారి దేహం, అంతే కదండి. తర్వాత అవయవములై ఉన్నవని మీరెరగరా. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా నేను చేయుదునా? అదెంత మాత్రము తగదు. వేశ్యతో కానీ మగవాడితో కానీ ఆడది కానీ మగాడు కానీ ఒకవేళ కలుసుకుంటే దానితో ఏకదేహమై ఉన్నారని మీరెరగరా. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోండి అని అన్నాడు. సంసోను గారు దెలీలను మోహించి, వేశ్యను మోహించి తన బలహీనుడైపోయాడు. ఆడవారి పట్ల జాగ్రత్త ఉండండి, మగవారి పట్ల జాగ్రత్త ఉండండి, అంతే కదండి. ఇంకేమన్నా చూడండి, మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహంలో మీరు అనుకుంటే కాలేవు, మీరు అనుకుంటే రాలేవు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరెరగరా. నేను మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారము కనుక మన దేహాలతో దేవునిని మహిమపరచాలి. మహిమపరుస్తున్నారా? చెప్పండరా. యవన పిల్లలారా జాగ్రత్త. మీ తల్లిదండ్రులను విడిచి, మీ ఇల్లును విడిచి చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. దుష్టుడు ఆవహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరిని కరవాలి, ఎవరిని మృంగాలని. మీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోండి. తొందరగా దేవుళ్ళలోకి రండి, తొందరగా రక్షణలోకి రండి. పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుకోండి.
దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఒక్క పాపి భూమి మీద నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. వాక్యాన్ని వింటున్నారు, మారు మనసు పొందారు, విశ్వసిస్తున్నారు, ఎందుకు బాప్తీసం తీసుకునడం లేదు? ఏం అడ్డం వస్తుంది చెప్పండి? అడ్డాన్ని నరికివేయండి కర్ణగొడ్డలితో, వాక్యం అనే కర్ణగొడ్డలితో. రెండంచుల గల వాడిగల కత్తి వాక్యం. వాక్యంతో తల్లడ్డం వచ్చినా, తండ్రడ్డం వచ్చినా, ఎవరడ్డం వచ్చినా నరికేయండి. మీ ఆత్మను మీరు కాపాడుకోండి. ఏదైనా తెగులు వచ్చి విష జ్వరాలు వస్తే గురుకులలో చూడండి, పిల్లలండి చనిపోయారు. అదే ఏదైనా మనకు సంభవిస్తే, హఠాత్తుగా మనం పోతే మన ఆత్మను నిత్య నరకాగ్నిలోకి తీసుకొని వెళ్ళిపోతాం. నీ వెంబట తల్లి రాదు, నీ వెంబట తండ్రి రాడు. ఎవరి ఆత్మకు వారే ఉత్తరవాదులు. ఎవరైనా మంచి పని చేయాలనుకుని ముందుకు వచ్చినా, వారిని ఎవరిని అడ్డగించినా వారిని దేవుడు అడ్డంగా తీసేస్తాడు. జాగ్రత్త పడని. అది తల్లైనా తండ్రి అయినా ఎవరైనా. దేవుడి పనికి ఎవరు అడ్డం రాకండి. దేవుడు పెట్టిన ఒడంబడిక పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నాడు. బాప్తిస్వం ద్వారా మనను కాపాడుకోవడానికి ఒక రక్షణ వలయంలోకి మనం వెళ్ళిపోతాం. అందుకే పౌలు గారు తిమోతికి రాసిన 3వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. చివరిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం అండి. ఈ సంగతులు నాజ్ఞాపించిన బోధించుము. 11వ వచనం, యవనుని బట్టి ఎవడు నుండి తృణీకరింపనీయకుము తిమోతి. ఆడపిల్లలారా, మగపిల్లలారా, మీ యవనును బట్టి ఎవరును మిమ్మును తృణీకరించకుండా మీరు చూసుకొనండి. మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, ప్రేమలోను కానీ, విశ్వాసంలోను కానీ, పవిత్రతలోను కానీ విశ్వాసులకు మాదిరిగా ఉండండి అని అన్నాడు. లోకానికి మాదిరిగా ఉండండి, సమాజానికి మాదిరిగా ఉండండి. వీరెవరు? క్రైస్తవ కుటుంబంలో పుట్టిన పిల్లలండి. వీళ్ళని చూసి నేర్చుకోవాలండి. ఈరోజు చూడండి, పెద్ద వాళ్ళు ఏంటండి, మొన్న ఎవరండి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కదండి. మేము చిన్నప్పుడు మిషనరీ స్కూల్లో మేము చదువుకున్నాం. మిషనరీ స్కూల్లో మాకు దేవుని వాక్యాన్ని నేర్పించారు. తన్ను తాను తగ్గించుకున్నవాడు దేవుడు హెచ్చిస్తాడన్నమాట. కనుక దేవుడి పిల్లలారా, మన పిల్లలకు చిన్ననాట నుండి దేవుని మాటలు నేర్పించండి. దేవుని మాటలు నేర్పిస్తే వారు పెద్దవారైన తర్వాత దానిలో నుండి తొలగిపోరు. ఈడికొచ్చిన పిల్లగాని కానీ పెళ్లి చేయాలని చూస్తావే తప్ప, నా కుమారుడు ఇంకా బాప్తిసము తీసుకోలేడు, నా కుమార్తె ఇంకా బాప్తిసము తీసుకోలేదు, అయ్యో సంఘంలో ఒక సభ్యుడిగా ఇంకా చేర్చబడలేదని ఏ తల్లిదండ్రులకైనా ఉందా బాధ? నీదేం పోతుంది? నువ్వు నరకానికి వెళ్తావు, వాళ్ళు వెళ్ళి వాళ్ళ నరకానికి వెళ్తావు. ఒకరోజు లెక్క అడుగుతాడు సుమా. నీ కూతురుది కానీ నీ కుమారుడు కానీ కావాలని వారిని నువ్వు ప్రోత్సహించలేవు. కావాలని వారు తీసుకుంటున్నా కానీ అడ్డొస్తున్నావు కనుక నిన్ను అడ్డంగా తెంపేస్తాడు దేవుడు. ఎవరైనా సరే, నేనైనా మీరైనా ఎవరైనా సరే, దేవుడికి అందరు సమానులే. పెళ్లి చేయాలని ఆతృత ఉంటుంది. మరి వాడు బాప్తిసం తీసుకున్నారా? దేవుడి కోసం నాజీవులు చేయబడ్డారా? దేవుడి కోసం ప్రతిష్ఠితులు అయ్యారా? దేవుడి కోసం బ్రతకడానికి ఒక ఒడంబడిక చేసుకున్నారా అని ఆలోచిస్తారని తల్లిదండ్రులు. పిచ్చి తల్లిదండ్రులు కదండి వీళ్ళు, సైకో తల్లిదండ్రులు అండి వీళ్ళందరూ. దేవుడి పిల్లారా, భూమి మీద ఉన్నది కనబడ్డే నిత్యములు అనుకోకండి. కనబడనివి నిత్యములు. పరలోకం కనబడడం లేదు, దేవుడు కనబడడం లేదు, క్రీస్తు కనబడడం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు కనబడడం లేదు. అవి నిత్యములు. ఉన్నవారి దగ్గరికి మనం
వెళ్ళిపోతాం. వీరు బంధాలు, బంధుత్వాలు, రక్త సంబంధాలు, తండ్రి, భార్య, భర్త, పిల్లలు ఇవందరూ కనబడేవారు, కానీ వీరు నిత్యం ఉండేవారు కాదు. అంతనే కాదా, మనలో నుండి ఒక తల్లి వెళ్ళిపోయింది, కనబడుతుందా తల్లి పాత్ర ముగించుకొని వెళ్ళిపోయింది. మరి పిల్లలు ఇక్కడనే ఉన్నారు కదా, మనమరాలు ఇక్కడనే ఉన్నారు కదా. మనకు కూడా ఒక టైం వస్తుంది, మనం కూడా లేచిపోతాం భూమి నుండి. మన ఎంబటి ఎవరు రారు. మనకు దేవుడికి మధ్య సత్సంబంధం ఎంత ఉందో ఆ బంధాలే మనం వెంబడి వస్తాయి. కనుక దేవుని పిల్లారా, సంసోను జీవిత చరిత్ర ఈరోజు మనం తెలుసుకున్నాం కదండి. బలవంతుడే బలహీనుడయ్యాడు. దేని విషయం? ఒక ఆడదాని విషయం అండి. లొంగిపోయాడండి. దేవుడికి సంసోనుకు మధ్య ఉన్న ఒక రహస్యాన్ని తెలియజేసి దెబ్బైపోయాడండి. కనుక దేవుని పిల్లారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనను ఎడబాసి విడిచి వెళ్ళిపోకూడదు. అలా మనం కాపాడుకోవాలి. మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మీ పాదాలకు వందనం చెల్లిస్తాం. మంచి మాటలు మాకు వినిపించారు, నేర్పించారు. నేర్చుకున్న మేము మీ మాటల ప్రకారం మేము జీవిస్తూ మా కుటుంబాలను, మా పిల్లలను జీవింపచేయడం కృప చూపండి. ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించిన తండ్రి గారికి మంచి ఆరోగ్యం, ఆయుష్ని ఇవ్వండి. జాయింట్ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, ప్రిన్సిపాల్స్, కోఆర్డినేటర్ ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తరలి వచ్చిన మీ పిల్లలందరూ జ్ఞాపకం చేసుకోమని అర్థిస్తూ క్రీస్తు యేసు వారి పేరటి ప్రార్థన మీకు సమర్పించి ప్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.